ఇక చరిత్రాత్మక నిర్ణయం, మోదీ నాయకత్వంలో భారతదేశంలో విప్లవాత్మక సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఎన్నికల సంస్కరణల దిశగా నేడు చరిత్రాత్మక అడుగు వేపడింది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని సుస్థిరం చేయాలన్న మోదీ యొక్క ఉక్కు సంకల్పానికి ఇదే నిదర్శనం అంటూ అమిత్ షా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యంపై దాడిని భావిస్తున్నాం. ఖార్గే జమిలీ ఎన్నికలు వ్యతిరేకిస్తున్న 15 ఆపోజిషన్ పార్టీలు ఇక పార్లమెంట్లో బిల్లును అడ్డుకుంటామని ప్రకటించారు ఆపోజిషన్ వాళ్ళు. ఇక జమిలీ మేము వ్యతిరేకం కాదు, ఈ ఎలక్షన్ ప్రధాని మోదీ అమిత్ షా ఉపయోగం ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందంటూ ఐఏఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక చీప్ పొలిటికల్ స్టంట్, నిర్వహణ ఇంత ఈజీ కాదు, రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించాల్సి ఉంటుంది. ఇక టీఎంసీ నేత డెరెక్ ఓబ్రాయిన్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాహుల్ హత్యకు బీజేపీ నేతల కుట్ర, పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ ఫిర్యాదు. ఇక ప్రశ్నించినందుకే రాహుల్పై విద్వేషపూరిత కామెంట్లు. ఇక దేశంలో అశాంతి నెలకొనేలా బీజేపీ నేతలు చర్యలు ఏంటి, ఇక వెంటనే చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు ఆ ఎంపీ. ఇక రాష్ట్ర సంపదను పెంచుతాం, అందుకే ఎంఎస్ఎంఈ పాలసీ, సీఎం రేవంత్ రెడ్డి దళితులు మహిళలకు ప్రోత్సహించేలా కొత్త విధానం. ఇక మాది గడిల మధ్య ఉన్న సర్కారు కాదు, ప్రజల మధ్య ఉండే ప్రభుత్వం. రాష్ట్రాభివృద్ధి ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తానివ్వం. మూసిని హన్సన్ థేమ్స్ నదుల్లా సుందరంగా మారుస్తామని వెల్లడి. ఇక తెలంగాణ ఎంఎస్ఎంఈల పాలసీ విడుదల అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైదరాబాద్లో పటేల్ విగ్రహం, రాష్ట్రం అధికారంలో రాగానే పెట్టి తీరుతాం. బండి సంజయ్ ఇక ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవం జరపారా. ఇక బీఆర్ఎస్ కార్యకర్తపై కేంద్ర హోంశాఖ సహా మంత్రి ఫైర్ బండి సంజయ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఆదివాసులకు ఆధార్ తిప్పులు, తెలంగాణ వచ్చిన చెంచులు తలరాత మారాలి. మొబైల్ ఫోన్లు లేక ఆధార్ కార్డులు రావట్లే. కోర్ ఏరియాలో 9500 మందికి నో ఐడి ప్రూఫ్స్, ఏ గుర్తింపు లేక స్కీమ్లు దూరం. బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్లు, రేషన్ కార్డు లేక కాగితాలకే సక్షమం పరిపదం. ప్రయత్నాత్మకంలో మార్గంలో కార్డు ఇవ్వాలని వేడుకుంటున్నారు ఆదివాసులు. ఇక 2050 స్టాఫ్ నర్సుల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 14 దాకా దరఖాస్తుల స్వీకరణ. ఇక సెప్టెంబర్ 17 నుంచి ఆన్లైన్లో ఎగ్జామ్ ప్రకటించిన స్టేట్ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక తెలంగాణలో ఉద్యోగాల జాతర అన్నట్టు ఇక 2050 పోస్టులకు నర్స్ పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక రైతుల రక్తంలో పెస్టిసైడ్ విషయం, రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పురుగుల మందుల వినియోగం. ఇక 3 జిల్లాలో 493 మంది రైతుల నుంచి శాంపుల్ సేకరణ. రక్తం మూత్రంలో 28 రకాల పురుగు మందులు అవశేషాలు. ఇక వాటి ప్రభావంతో అస్తమా, అలర్జీ, క్యాన్సర్, తీవ్ర వ్యాధులు, మానసిక భారం కణులు, ఇక మెదడు పైన ప్రభావం. ఇక NINOU బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ రీసెర్చ్లో వెల్లడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పంట చేనుల్లో ఏట పెరుగుతున్న పెస్టిసైడ్ వినియోగం రైతులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పురుగుల మందు వాడకంలో రైతులు ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులతో పాటు స్కిన్ అలర్జీ వెదులుకొని అల్జీమర్స్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు బారిపడుతున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూట్రిషన్స్ ఉస్మానియా బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సైంటిస్టులు రీసెర్చ్ తేలింది. ఈ మధ్య అని దిలేశ్వర్ కుమార్, సుకేష్ నారాయణ్ సిన్హా, కస్తూరి వాసుదేవ్, రాజు కుమార్ గౌడ్, బాలాజీ ముంగమూరి, సతీష్ కుమార్ వలిదండి వాగ్దేవి నిర్వహించగా విస్తుగోలుపై విశేషాలు వెల్లడయ్యాయి. ఇక రైతుల రక్తంలో మూత్ర నమూనాలతో 10ల సంఖ్యలో వ్యాధులు బారిపడే లక్షణాలు కనిపించినట్టు తేలింది. బయో మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ exposure and its health implications in agriculture areas of Telangana, India అనే ఏ బ్రీఫ్ డేటా రిపోర్ట్ పేరిట రాసిన రీసెర్చ్ ఆర్టికల్ తాజాగా డచ్ అకాడమిక్ పబ్లిషింగ్ కంపెనీ LCVS అనే మ్యాగజైన్పై పబ్లిక్ చేసింది. 3 జిల్లాలు 490 మంది రైతులు పై శాంపుల్స్ అనేది సేకరించి ఈ ఒక ప్రయోగం చేశారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం.
ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.